నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాత్రికి ఢిల్లీ బయలుదేరనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అమెరికా భారత్ భాగస్వామ్య సదస్సుకు హాజరు. అధునాతన హంగులతో మేడారం సిద్దమవుతోందన్న మంత్రులు 200 ఏళ్లకు సరిపోయే వసతులతో నిర్మిస్తున్నామని వెల్లడి. కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో కాళేశ్వరం పునరుద్ధరణ పనులు, ఆనకట్టలు నిర్మించిన సంస్థలే వ్యయాన్ని భరించాలన్న ఉత్తమ్. నల్గొండ జిల్లాలో అటవీ భూములు దున్నుకుంటున్న రైతుల అడ్డగింత, రాళ్లు కర్రలతో ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగిన గిరిజనులు. కశ్మీర్లో 300 ప్రాంతాల్లో ఈ సెర్చ్ ఆపరేషన్, ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లలో సోదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సుకు హాజరు కానున్నారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లో ఇండో యుఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయి వారిని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. మేడారానికి 10 కోట్ల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా వనదేవతల క్షేత్రాన్ని అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. 200 సంవత్సరాలకు సరిపోయే అన్ని సౌకర్యాలతో ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఉదయం 11:30 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ములుగు జిల్లా తాడ్వాయిలోని మేడారానికి చేరుకున్న మంత్రులకు అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లిన మంత్రులు సమ్మక్క, సారళమ్మ, పగిడిద్దెరాజు గద్దెలకు మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం అభివృద్ది, ప్రాంగణ విస్తరణ పనులను స్వయంగా వీక్షించారు. అంతకు ముందే రూపొందించిన నమూనా ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అనేది పరిశీలించారు. గద్దెల పునర్నిర్మాణ పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి కావాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఆదివాసీ సంప్రదాయాలకు భంగం కలగకుండా అత్యంత సహజంగా, సుందరంగా రాతితో ప్రాకార నిర్మాణాలు, స్వాగత ద్వారాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులతో మేడారంలోని హరిత హోటల్లో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రితో చర్చించి దీన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఒరిజినల్ గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్ లో అనుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయే అన్ని వసతులు. ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ఒక షేప్ వితిన్ వీక్ డేస్ 10 days లో వస్తుంది. అది ఫేజ్ 2లో ఈ మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల 22వ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్ లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్ గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం. దశాబ్దాల తర్వాత ఎవరు వస్తారో తెలియదు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమ్మక్క సారలమ్మ గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. మేము పోయి ఇస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు. కనీసం మీకు మీరైనా వెళ్లి ఇది ప్రధానమంత్రి గారితో దీన్ని మరి ఒక జాతీయ జాతరగా అనౌన్స్ చేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, అది చాలా మందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలొద్దు, తప్పుడు వార్తలొద్దు. వాస్తవాలను రాయండి, వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి. అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం. ఒక 3 కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం. ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం. అది 3 కోట్లు కాదు, కేవలం 50 లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది.
ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది. దాన్ని తీసి మళ్ళీ కాడ పెడుతున్నాం. దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే, అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాలే. గత ప్రభుత్వంలో దాదాపు 9.5 కోట్లు 10 కోట్లతోటి చెక్ డ్యాములు కట్టి కూలగొట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టారు. ఇది వాళ్ళ వృధా. కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత వ్యక్తులుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు, మా ఆత్మగౌరవం కోసం, మా అస్తిత్వం కోసం, మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం, పెంపొందించడం కోసం, 10 తరాలు ఉంచడం కోసం. కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు, ఇక్కడ అంత ఎడారి చేసిర్రు, ఇంకేదేదో వాగుతున్నారు. అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి. ఓ 10 రోజులు 4 రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి. కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు, దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు జనవరి 2వ వారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు దాఖలు చేయగా మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీనియర్ ఐఏఎస్ సీతా స్వబర్వాల్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ధర్మాసనం విచారణ చేపట్టగా కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ తరపు న్యాయవాది గడువు కోరారు. ఫలితంగా ప్రభుత్వానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై సమాధానం ఇవ్వడానికి పిటిషన్లకి మరో 3 వారాల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణకి శాస్త్రీయ సాంకేతిక విధానంలో కసరత్తు జరుగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆనకట్టల పునరుద్ధరణ సహా నీటిపారుదల శాఖకు చెందిన అంశాలపై ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. బీఆర్ఎస్ హయాంలో భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్టల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మేడిగడ్డ ఆనకట్ట దెబ్బతినేందుకు అన్నారం, సుందిళ్లలో లీకేజీల గల కారణాలు, వైఫల్యాలని విజిలెన్స్, ఎన్డీఎస్, జ్యుడిషియల్ కమిషన్ నివేదికలు పేర్కొన్నాయని గుర్తు చేశారు. రాజకీయ పరంగా ఇంజనీర్ల స్థాయిలో లోపాలు ఉన్నాయన్న ఉత్తమ్ ఆనకట్టలను సాంకేతిక విధానంలో సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీడీఓ లోపాలని విచారణ సంస్థలు ఎత్తి చూపినందున నైపుణ్యం కలిగిన సాంకేతిక సంస్థలు, కన్సల్టెంట్ల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. కన్సల్టెన్సీ సేవల కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయని, ఐఐటీ వంటి సంస్థలతో కలిసి పనిచేసే వాటికి ప్రాధాన్యమివ్వనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ CWPRS అవసరమైన పరీక్షలు చేస్తోందని, వరద ఉధృతి తగ్గిన వెంటనే జియో ఫిజికల్, హైడ్రాలిక్ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. కన్సల్టెన్సీల డిజైన్లను కేంద్ర జల సంఘం పరిశీలించి ఆమోదించిన తర్వాతే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. పరీక్షలతో పాటు పునరుద్ధరణ పనులకు అవసరమయ్యే వ్యయాన్ని ఆనకట్టను నిర్మించిన సంస్థలే భరించాలని ఉత్తమ్ స్పష్టం చేశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రంతో పాటు కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ నుంచి అనుమతి పొందే ప్రక్రియ వేగవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశం మొత్తంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఈ స్థాయి కొనుగోలు చేపట్టలేదని ఉత్తమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో 8,28 లక్షలతో నిర్మిస్తున్న డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తుపాను వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళనకు గురికావద్దని ఉత్తమ్ భరోసానిచ్చారు. ఈ ఖరీఫ్ పంటలో మరి దేశంలోనే నెంబర్ 1 సుమారు 150 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. మరి మేము అందులో 80 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తున్నాం. ఇంత పంట భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక పంటలో పండని విషయం కూడా మేము మనం చేస్తాం. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి మేము ముందుకు పోతాం. సమయపాలన పాటించని ఉద్యోగులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నాంపల్లి చేనేత భవన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తుమ్మల ఉదయం 10:30 దాటినా కొందరు ఉద్యోగులు విధులకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. హాకా, విత్తనాభివృద్ది సంస్థ, విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సీడ్స్ సర్టిఫికేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు ఛాంబర్లో లేకపోవడం సహా పలు సెక్షన్లు ఖాళీగా బోస్పై కనిపించారు.
కల్పించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, సిబ్బంది ఎందుకు సమయపాలన పాటించడం లేదంటూ ఆరా తీశారు. అనంతరం వరి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది, పెసరస ఇతర వ్యవసాయ పైర్లకి నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ధృవీకరణ, రైతుల భాగస్వామ్యం, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డితో చర్చించారు. విత్తన ధృవీకరణ సంస్థ ఎండీ పనితీరు, సేంద్రియ విత్తన ధృవీకరణపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు సాగడం లేదన్న అంశంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సమయపాలన పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా శాఖాధిపతులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఆ విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధిష్టానంతో మరోసారి మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 2-3 రోజుల్లో అంతా కూర్చొని మాట్లాడుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని అనుకున్నా కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డుపడుతోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఢోకా లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న ఆయన మంత్రులతో పాటు ఇన్ఛార్జి బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరూ బాగా పనిచేశారని కొనియాడారు. పోలింగ్ శాతం పెరగాల్సిందన్న మహేష్ గౌడ్ పట్టణ ప్రజలు, యువత ముందుకొచ్చి ఓటు వేయాలని సూచించారు. ఓడిపోతామనే బాధతో రిగ్గింగ్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ఫేక్ ప్రచారం తాత్కాలికం మాత్రమేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఫేక్ సర్వేలను బీఆర్ఎస్ ప్రచారం చేసిందని ఆరోపించారు. ఏ క్షణమైనా డీసీసీ అధ్యక్షుల ప్రకటన రావచ్చునని మహేష్ గౌడ్ తెలిపారు. బెట్టింగ్ యాప్ వల్ల జీవితాలు పాడైపోతున్నాయని, యువత వాటికి దూరంగా ఉండాలని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. వాటి గురించి ప్రకటనలు చేయడం సైతం తప్పేనని చెప్పుకొచ్చారు. 2016లో తాను ప్రకటనలు చేసినప్పుడు రాష్ట్రంలో ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రారంభం కాలేదని, అది గేమ్ మాత్రమే అనుకుని ప్రకటనలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచి పలువురు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లక్డికాపూర్లోని సిఐడి కార్యాలయంలో ప్రకాష్ రాజ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ స్కామ్లో తన భాగస్వామ్యం లేదని చెప్పినట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్ అని తెలియడంతో యాడ్ కొనసాగించలేదన్నారు. అధికారులు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించినట్లుగా చెప్పుకొచ్చారు. కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లాలో అటవీశాఖ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. చందంపేట మండలం గువ్వలగుట్ట వద్ద అటవీ భూములు దున్నుకుంటున్న గ్రామస్తులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. పట్టా కాగితాలు చూపించి దున్నుకోవాలని చెప్పడంతో అటవీ అధికారులు, సిబ్బందిపై గ్రామస్తులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. గ్రామస్తుల దాడిలో 6 అటవీ సిబ్బందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీదర్ రోడ్డుపై దారి దోపిడీ జరిగింది. న్యాల్కల్ మండలం గంగ్వార్ వద్ద లారీని అడ్డగించిన దొంగలు 20 లక్షల విలువైన పాన్ మసాలా గుట్కాను ఎత్తుకెళ్లారు. కర్ణాటకలోని బీదర్ నుంచి గుజరాత్ వెళ్తున్న లారీలోని 3 డ్రైవర్లను ముఠా బంధించి దోపిడీకి పాల్పడింది. గంగ్వార్ వద్ద లారీని అడ్డగించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సరుకుని మరో లారీలోకి మార్చుకున్నారు. బంధించిన డ్రైవర్లని మళ్లీ అదే ప్రదేశానికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ఘటన లారీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు దారి దోపిడీకి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా నందిపేటలో రైస్ పుల్లింగ్ చెంబు పేరిట మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ చెంబుతో అద్భుతాలు సృష్టించి కోట్లు గడించవచ్చని నమ్మించి 38 లక్షల రూపాయల టోకరా వేసిన నిందితుడిని పట్టుకున్నామన్నారు. కొండూరుకు చెందిన సాయి కృష్ణ నుంచి డబ్బులు కాజేసిన ప్రధాన నిందితుడు రాఘవేంద్రను అరెస్టు చేశామన్న అధికారులు నేరానికి సంబంధించిన ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మరో 2 నిందితులు శ్రీరామరాజు, నరసింహరావు పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి వెల్లడించారు.
నెల్లూరు తీసుకెళ్లి నెల్లూరులో చూపించడం జరిగింది. నాకు ఒక రూమ్ లో పెట్టి దాంట్లో కరెంటు లేదు, ఏం లేదు, దీపాలు పెట్టి డోర్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ ఒక 2 minutes కూడా ఉండలేను సార్ నేను. ఆ విధంగా జరిగింది. ఆ 2 minutes లో మొత్తం స్మెల్ వచ్చేసింది, రేడియేషన్ అని చెప్పారు సార్. మనకు తెలియక మనం బయటకు వచ్చేసినాం సార్. తర్వాత ఏమైందంటే దీని రేడియేషన్ చాలా ఉన్నది. ఈ రేడియేషన్ తగ్గినాక అప్పుడు దీన్ని బయట రాష్ట్రంలో ఎక్కువ అమ్ముడుపోతుంది, మనకు మనీ ఎక్కువ వస్తాయి దీనివల్ల, అప్పుడు బిజినెస్ అవుతుందని చెప్పింది సార్. ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తామని చెప్తారు, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, అదే విధంగా చేసింది సార్. రైస్ పుల్లింగ్ ఒక మహత్యమైనటువంటి చెంబు ఉన్నది, దానివల్ల మనకు అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పి రాఘవేంద్ర మరి రామరాజు మరి వాళ్ళ దగ్గరి బంధువు నరసింహరావు అని వీళ్ళు ఆశ చూపి దీనివల్ల మనం కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పి చెప్పడం వల్ల అతను వ్యవసాయం చేసుకుంటాడు సాయికృష్ణ. తను నమ్మి దాదాపు 38 lakhs ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా రాఘవేంద్రని అరెస్ట్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో 69వ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మార్చి ఫాస్ట్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడలు ప్రతి విద్యార్థికి అవసరమని, క్రీడలని కెరీర్గా భావించి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి మరో యువ క్రికెటర్ అండర్-19 ఇండియా ఏ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాంపల్లి మల్లేపల్లికి చెందిన మొహమ్మద్ మాలిక్ కు బీసీసీఐ అండర్-19 ఏ టీంలో అవకాశం కల్పించింది. ఇటీవల బీసీసీఐ నిర్వహించిన అండర్-19 వినూ మాకెన్ ట్రోఫీలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ మాలిక్ టాప్ వికెట్ కీపర్గా నిలవడంతో ఈ అవకాశం దక్కింది. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. లక్డికాపూర్లో కేక్ కట్ చేసి టపాసులు పేర్చి సంబరాలు చేశారు. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ప్రేరణతో ప్రాక్టీస్ చేసి అండర్-19 టీంకు సెలెక్ట్ అయినట్లు మొహమ్మద్ మాలిక్ తెలిపారు. आई एम मोहम्मद अब्दुल मलिक और मैं भी इंडिया अंडर-19 ए के लिए सेलेक्ट हुआ, जो ट्रायंगुलर सीरीज है बेंगलुरु में. मैं करीब ऑलमोस्ट 6 years से क्रिकेट खेल रहा हूँ और मेरे कोचेस अदनान सर के साथ प्रैक्टिस करता हूँ. अभी हमारे चैलेंजर्स ट्रॉफी मैचेस हुए थे, उससे हमारे 2 टीम सेलेक्ट हुए, उसमें ए टीम में मेरा नाम है. 2024 బీసీసీఐ టోర్నమెంట్లో ఇండియాలో హైయెస్ట్ వికెట్ టేకర్ అతను. ఈ ఇయర్ కూడా హైదరాబాద్ వినూ మాకెన్ టోర్నమెంట్ ఫస్ట్ టైం గెలిచింది. దాంట్లో స్ట్రైక్ బౌలర్ లాగా ఇతనే ఉన్నాడు. ఇప్పుడు ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యిండు. చిన్నప్పటి నుంచి బేసికలీ నేను కూడా క్రికెటర్నే. క్రికెట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. 35 years నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను. సో మా డ్రీమ్, మా అబ్బాయి ఇండియా క్రికెట్ ఆడాలి, ఇండియాకి రిప్రజెంట్ చేయాలని మా డ్రీమ్. ఎర్రకోట వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్లో ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇళ్లు, అనుమానిత ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. కశ్మీర్లోని సుమారు 300 ప్రాంతాల్లో ఈ సెర్చ్ ఆపరేషన్లు జరిపినట్లు వెల్లడించారు. జమాత్ ఈ ఇస్లామీ జైఎల్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇళ్లలో ఈ తనిఖీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారంతో పాటు పలు డిజిటల్ డివైస్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులకు సంబంధించిన ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు అధికారులు సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగానే జమ్మూ కశ్మీర్లో 300 ప్రాంతాల్లో విస్తృత స్థాయి సోదాలు జరిపారు. జమాత్ ఈ ఇస్లామీ జేఈఎల్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లలో ఈ తనిఖీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. జేఈఎల్ ఉగ్ర సంస్థ కార్యకలాపాలు పునరుద్దరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. కుల్గాం, పుల్వామా, షోపియన్, గందేర్బల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఉగ్రవాద వ్యవస్థను, దానికి మద్దతునిచ్చే శక్తులను వాటి పునాదుల నుంచే అణిచివేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఒక్క కుల్గాం జిల్లాలోనే 200 చోట్ల సోదాలు జరిగినట్లు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో గత 4 రోజుల నుంచి 400కు పైగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాల్లోనూ, ముష్కరులు నక్కిన ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్లలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న 500 మంది వ్యక్తులను విచారించినట్లు చెప్పారు. ఈ సోదాల్లో ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారంతో పాటు పలు డిజిటల్ డివైజులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర కార్యకలాపాలను భగ్నం చేసేందుకు
జేఈఎల్ ఉగ్ర సంస్థ సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద నెట్వర్క్ ను, వాటి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ పేలుడు ఘటనలో బాధితులను పరామర్శించారు. 2 రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చిన ప్రధాని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ కుట్ర వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతామని బాధితుల పరామర్శ అనంతరం ప్రధాని మోదీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట సమీప ప్రాంతాల్లో పలుమార్లు రెక్కి నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఈ ఏడాది గణతంత్ర వేడుకల లక్ష్యంగా భారీ స్థాయిలో దాడులు చేసేందుకు వీరు కుట్ర పడినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రిపబ్లిక్ డేకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్న కారణంగా వీరి ప్రణాళిక విఫలమై ఉండొచ్చని భావిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ముజ్మిల్ షకీల్ ను అరెస్టు చేసి విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన కారులో ఉన్న డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ముజ్మిల్ షకీల్ జనవరిలో పలుమార్లు ఎర్రకోట సమీప ప్రాంతాలను సందర్శించినట్లు గుర్తించారు. పోలీస్ భద్రత, సమూహాన్ని వీరు అధ్యయనం చేసినట్లు తెలిపారు. టవర్ లొకేషన్ డేటాతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎర్రకోట వద్ద వీరి కదలికలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా పటిష్ట భద్రత ఉన్నందున వారి ప్రణాళిక సఫలం కాకపోయి ఉండవచ్చని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు, పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి సేకరించారో తెలుసుకోవడానికి డాక్టర్ ముజమిల్ కమ్యూనికేషన్లు, డిజిటల్ పాదముద్రలను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇతర అనుమానితులు ఇలాంటి తనిఖీలు నిర్వహించారా లేదా అరెస్టు చేసిన అనుమానితులకు లాజిస్టికల్ మద్దతు అందించారా అని కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. పేలుడుకు ముందు డాక్టర్ ఉమర్ ఎవరితోనైనా కాంటాక్ట్లో ఉన్నాడా అని తెలుసుకోవడానికి పోలీసులు మొబైల్ డంప్ డేటాను, ముఖ్యంగా ఎర్రకోట సమీపంలో అతని కదలికలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. పేలుడుకు కారణమైన I-20 హుందాయ్ కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు తెలిసింది. ఈ కారు నవంబర్ 10న ఉదయం హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కన్నౌట్ ప్లేస్, మయూర్ విహార్లో ఈ కారు ఉన్నట్లు సీసీటీవీలో రికార్డయింది. మధ్యాహ్నం 3:19 ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉంది. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సైబర్ నేరాల నియంత్రణ, చోరీకి గురైన ఫోన్లను తిరిగి పొందేందుకు సంచార సాథీ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుగు రాష్ట్రాల టెలికాం అదనపు డీజీ నాగేశ్వరరావు తెలిపారు. సికింద్రాబాద్ ప్యారడైజ్లోని బీఎస్ఎన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగు ప్రజలకు దూర సంచార విభాగంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో 4 లక్షలకు పైగా సెల్ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు రాగా ఈ యాప్ ద్వారా 1 లక్ష ఫోన్లను తిరిగి అందించినట్లు వెల్లడించారు. సంచార సాథీ పోర్టల్లోని చక్షు మాడ్యూల్ ద్వారా సైబర్ ఆర్థిక మోసాలను గుర్తించి నివారించవచ్చని తెలిపారు. సంబుద్ధ గ్రామ పంచాయతీ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 258 గ్రామాలు ఎంపిక చేసి కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగేశ్వరరావు వివరించారు. సంచార్ సాథీ అప్లికేషన్ ఉంది. దానిలో సైబర్ ఫ్రాడ్ తగ్గిస్తానికి ఇంకోటి వేరియస్ డిఓటి సర్వీసెస్ లో గ్రీవెన్సెస్ అనండి, లేకపోతే కంప్లైంట్స్ అవని, ఎనీథింగ్ రిలేటెడ్ పీపుల్ షుడ్ ఇన్స్టాల్ సంచార్ సాథీ యాప్. అండ్ దాని ద్వారా there will be a communication between DOT and ప్రజలకి. అండ్ దిస్ ఇస్ ఫర్ ద ప్రజల బెనిఫిట్ కి జనాలందరికీ రిక్వెస్ట్ చేస్తాను కి సంచార్ సాథీ యాప్ పెట్టండి అండ్ హెల్ప్ అస్ ఇన్ ప్రివెంటింగ్ ద సైబర్ క్రైమ్స్.
అమెరికాను లేక్ ఎఫెక్ట్ స్నో వణికిస్తోంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. న్యూయార్క్ రాష్ట్రాన్ని మంచు దుప్పటి కప్పేసింది. భారీగా కురుస్తున్న హిమపాతంతో నయాగరా ఫాల్స్, రోచెస్టర్, బఫెలో నగరాల్లోని ఇళ్లు, చెట్లు, రోడ్లు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. మంచు ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రాకపోకలు కష్టతరమయ్యాయి. రోడ్లపై మంచు తొలగిస్తున్నప్పటికీ హిమపాతం కారణంగా మళ్లీ పేరుకుపోతోంది. రానున్న రోజుల్లో మంచు తుపాను మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.